మరొక ఎన్ఆర్ఐ మనకి లైవ్ లో చూస్తున్నారు ప్రకాష్ గారు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు సిచ్యువేషన్ ఏంటి అంతా కంట్రోల్లోనే ఉందా అక్కడ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది సేఫ్ గానే ఫీల్ అవుతున్నారా అండి ఇక్కడ మేము బినే బ్లాక్ లో ఉంటాము రమత్ ఖాన్ కిందికి వస్తుంది సిటీ కిందికి వస్తుంది మేము గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి సో ఇంతకు ముందు ఈ గాజా నుంచి హమాస్ కానీ లెబనాన్ హిజ్బుల్లా కానీ వాళ్ళు అటాక్ చేసినప్పుడు అంతా భయాందోళనకరంగా ఏం లేకుండే ఎందుకంటే 2014లోనే 1000 రాకెట్స్ మా మీదకి ఇజ్రాయెల్ మీదకి దాడి చేశారు 1000 రాకెట్స్ తోటి అప్పుడు కూడా ఇంత భయానికి మేము గురగలేదు కానీ ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన యుద్ధం ఇరాన్తో జరిగిన యుద్ధంలో చాలా అంటే మెసేజ్ రావడమే ఎక్స్ట్రీమ్ అలర్ట్ వస్తుంది ఆ మెసేజ్ తోనే కొంచెం మా బాడీలో కొంచెం అలర్ట్ భయాందోళనకరమైన వాతావరణం సృష్టిస్తుంది ఎన్ని రాకెట్స్ వచ్చినా కూడా ఇప్పుడు ఇంత డ్యామేజ్ అయితే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుందండి ఇక్కడ 2 days బ్యాక్ సాటర్డే రోజు మేము మా ఫ్రెండ్ చిన్న గెట్ టుగెదర్ గా కలిసాము అక్కడ సైలెన్స్ రాగానే మేము చూస్తున్నాం అంటే లోపలికి వెళ్ళకుండా బయట నుంచి చూసినాం ఒక చిన్న ముక్క రామ్ జొన్నల గారు అక్కడే ఉన్నారు మేము పక్కనే ఉన్నాము మేము చూసి చిన్న ముక్క కింద పడ్డది ఒక 2 minutes తర్వాత అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళేసరికి వితిన్ 2 minutes లో పోలీస్ వెహికల్స్ అంబులెన్స్లు అన్ని ఎంత వెంటనే వచ్చేసినాయి సో అంత అలర్ట్ గా ఉన్నారు వాళ్ళు అక్కడ అలర్ట్ గా ఉన్నారు వితిన్ minutes లో వచ్చారు